మనకు తెలిసిన రెజినా అంటే రెజినా కెసెండ్రానే. ఆ పేరు మీద సినిమా కూడా ఉందని ఈ టైటిల్ చూసేదాకా తెలీదు. విక్కీ పెద్దనాయన ఏమని చెప్తున్నాడంటే 2023లో రిలీజ్ అయిందని, కానీ తెలుగుతో పాటు అదర్ లాంగ్వేజెస్లో ఇప్పుడు రిలీజ్ చేశారంట. మరి రెజినా అదే రెజినా సినిమా గురించి ఏమని చెప్పాలి, ఎంతని చెప్పాలి? వరస్ట్ స్క్రీన్ ప్లే అండ్ హారబుల్ స్టోరీ టెల్లింగ్ గైస్. ఇంకా డైలాగ్స్ అండ్ డైరెక్షన్ తలుచుకుంటేనే నాకు ఇంకా చిరాకేసింది. ఎందుకో తెలుసా? ఒక 40 మినిట్స్కి కావాల్సిన సీన్స్ తీసుకొని దాన్ని 0.5x ఎడిట్ చేసి అర్థం పర్థం లేని డైలాగ్స్, ఎందుకు వస్తాయో తెలియని సాంగ్స్, ఎందుకున్నామో తెలియని పోలీసుల్ని పెట్టేసి అదే 0.5xలో 2 అవర్స్ రన్ టైంకి తెచ్చి అప్లోడ్ చేస్తే ఎలా ఉంటుంది? ఎగ్జాక్ట్లీ అలాగే ఉంది. ఎవ్రీ సీన్ 0.5xలో ఉంటుంది ఈజీగా చెప్పచ్చు. ఒక్క మాటకి ఎంత గ్యాప్ ఉంటుందంటే అవన్నీ వద్దు, పాయింట్కి రా అనుకుంటూ కూర్చోవాలి. పాయింట్ ఏంటంటే ప్రిడిక్టబుల్ అండ్ నిల్. అసలు ఆ పక్కనుండే క్యారెక్టర్స్ ఎంత డంబు ఉంటాయంటే వాళ్ళ రియాక్షన్స్కి రీజన్స్ ఉండవు, వచ్చే డైలాగ్కి రీజన్ ఉండదు, అక్కడ ఉండి ఏం ఉద్ధరిస్తున్నారంటే రీజన్ ఉండదు. అట్ ద ఎండ్ ఏంటంటే రెజినాకి ఈజీగా 2 అవర్స్ రన్ టైం తెప్పియాలి, సో సహాయం చేస్తున్నాం అన్నట్టుగా ఉంటాయన్నమాట. దీంతోపాటు మళ్ళీ లెస్బియన్ టచ్ ఒకటి. మరి ఎందుకు పెట్టారో డైరెక్టర్కే తెలియాలి, లేకపోతే ఏదో ఒకట్లే పెట్టి పడేద్దాం ఉండి పడిద్ది మూవీలు అనుకున్నారేమో. ఇంకా రెజినా క్యారెక్టర్కి ఏదేదో చేసి ఇచ్చిన బిల్డప్కి ఇంకా అతి ఓవర్ ఎలివేషన్స్ అస్సలు బాలేదు. ఇలాంటి థ్రిల్లర్స్ వాటిల్లో ఏదైనా స్మార్ట్ అంటే న్యాచురల్ ఫీల్ ఉండాలి, క్యారెక్టర్కి తగ్గట్టు ఉండాలి. అంతేగాని ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ అని ఫోర్స్డ్గా కొన్ని అతి సీన్స్ యాడ్ చేస్తే నార్మల్గా ఉన్న ఆ సీన్ ఏం అనిపించకపోయినా ఇది ఇంకా బ్యాడ్ ఎక్స్పీరియన్స్గా చేస్తుంది. ఇక్కడ కూడా అదే జరిగింది క్లైమాక్స్లో. పర్ఫార్మెన్సెస్ వైజ్ సునైనా బాగున్నారు, బట్ యాక్టింగ్ బాగాలేదు. తనకు ఆ రెజీనా క్యారెక్టర్ చాలా హాట్గా ఉంది, మిస్కాస్ట్ అని చెప్పొచ్చు. తనదే కాదు, రిమైనింగ్ ఎవరిది కూడా యాక్టింగ్ బాగాలేదు. టెక్నికల్ వర్క్ అయితే ప్యూర్ సీరియల్ టైప్, బీజిఎం నుంచి కెమెరా వర్క్ దాకా అన్నీ అంతే. ఫైనల్లీ థ్రిల్ కాదు, తలనొప్పి వస్తుంది. కావాలంటే ట్రై చేయొచ్చు. స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ ప్రైమ్ వీడియో. 2-3 అడల్ట్ టచ్ ఉంటుంది, సో ఫ్యామిలీతో వద్దు. సో ఇది గైస్, సినిమా చూసుంటే కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.